హాయ్ అండి, అందరికీ నమస్కారం. రథసప్తమి శుభాకాంక్షలండి. మేము ఈ రోజు చాలా ట్రెడిషనల్ గా పొయ్యి పెట్టుకుని పరవాన్నం చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మేము మా ఊర్లో ఉన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళం అండి. ఒక్కసారి కూడా స్టవ్ మీద చేసిందే లేదు. కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అవన్నీ మాకు ఇంకా కుదరట్లేదండి. కానీ ఈసారి అలాగే చేసుకుందాము అని అనిపించి చిన్నగా ప్రయత్నం చేసామండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా మా రథసప్తమి ప్రసాదాన్ని చూసేయండి. మేము నిన్న రాత్రే ఈ పొయ్యిని రెడీ చేసుకున్నామండి. ఇటుకలు అవి తెచ్చుకుని, మామూలుగా అయితే మట్టితో కానీ లేదా ఆవు పేడతో కానీ అలుకుతాం కదా. కానీ ఈ సిటీల్లో అవన్నీ దొరకవు కదండి. మేము కాస్త పసుపు రాసి ఈ రకంగా ముగ్గు పెట్టుకుని ఈ పొయ్యిని రెడీ చేసి పెట్టుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం పాలు పొంగించడానికి సరిపడిన గిన్నెని తీసుకుని కాస్త పసుపు కుంకుమ అన్నీ రాసి పెట్టి రెడీ చేసుకున్నామండి. చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించిందండి. ఎందుకో చాలా ఏళ్ళ తర్వాత ఇలా పొంగించుకోవడము. ఇప్పుడు నైట్ తయారు చేసుకున్నాం కదండి. ఆ పొయ్యిని మనం ఆవు పిడకలతో వెలిగించుకోవాలి. ఎందుకంటే ఈ పరవాన్నం ఆవు పిడకలతోటి, ఇది సూర్య భగవానుడికి చేసే ప్రసాదం కదండి. ఆవు పిడకలు శ్రేష్టం అనమాట. అవి వేసుకుని వెలిగించుకుంటే చాలా మంచిది. అందుకని ముందు రోజే మేము ఆవు పిడకలు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. వాటితోనే పొయ్యి వెలిగించాము. పాలు పెట్టేసుకున్నామండి. మనము బియ్యాన్ని కాస్త నేతితో కలుపుకోవాలండి పరవాన్నం చేసుకోవడానికి. అలా చేస్తే చాలా బాగుంటుంది. అదిగోనండి పాలు పొంగుతున్నాయి చూడండి. చాలా హ్యాపీగా అనిపించింది అనుకోండి పరవాన్నం ఇలా చేస్తుంటే. చిన్నపిల్లల్లా అనిపించింది. వెనక్కి వెళ్ళిపోయాం మేము చాలా ఏళ్ళు. అదిగో వీడియోలో చూపించిన విధంగా గుప్పెలతో బియ్యం వేసామండి. ఇప్పుడు ఈ బియ్యం వేసిన తర్వాత పరవాన్నాన్ని అలా కలుపుతూనే ఉండాలండి. మేము చెరుగ్గడతో పరవాన్నం కలిపాము. అదే సాంప్రదాయం కూడా కదా. వీడియోలో చూసారండి, మేము ఒక దుంపని ఆ నిప్పుల్లో పెట్టాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఇలా పొయ్యలు పెట్టుకుంటే కనుక దాంట్లో పనసగింజలు, ఈ దుంపలు కాల్చుకు తింటే అబ్బో ఆ రుచే వేరు కదండి. చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా నిప్పుల్లో కాలిన దుంపలంటే ఇష్టమో చెప్పండి. మేము మొత్తం అంతా వెతగ్గా ఒక్కటే దుంప దొరికిందండి. అదే చాలా ఆనందంగా అందులో పెట్టుకుని ఇంటిల్లిపాది తిన్నామండి. కాలిన తర్వాత చాలా బాగుంది. బియ్యము ఉడికిపోయాయండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి కలుపుతున్నాము. ఇప్పుడు ఇది కాస్త పలచగానే ఉంటుందండి. కానీ అలా కాస్త సేపు ఉడికితే గట్టిపడిపోతుందండి. ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రసాదానికి యాలకులు, జీడిపప్పులు, కిస్మిస్లు ఏమీ అక్కర్లేదండి. మహా అద్భుతంగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ ఈ పొయ్యి మీద చేసుకున్న ప్రసాదం అయితే ఇంకా చెప్పే పనే లేదండి. అదిగో రెడీ అయిపోయింది. ఆవు పాలతో ఆవు పిడకల మీద చక్కగా ఉడికిన పరవాన్నం అండి. చాలా రుచిగా ఉంటుంది. అందరికీ ఇలా చేసుకోవడం కుదురుతుందో కుదరదో తెలియదు. మేము కూడా చాలా ఏళ్ళ తర్వాత ఇలా చేసుకున్నామండి. మీకు కూడా ఏమాత్రం కుదిరినా ఇలా పెట్టుకుని చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రసాదం అమృతంలా అనిపిస్తుంది మనకి. మేమైతే ఈసారి రథసప్తమి చాలా బాగా చేసుకున్నామండి. ఎందుకంటే ఇలా పొయ్యి పెట్టుకుని అసలు సాంప్రదాయం, అసలు పద్ధతి ఇదే కదండి. అలా చేసుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా. ఈ ప్రసాదాన్ని వేడివేడిగా చిక్కుడాకులో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చిక్కుడాకు కూడా. అందుకనే అనుకుంటా మన పెద్దవాళ్ళు చిక్కుడాకులో వేసుకుని తినమన్నారు. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.